పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి ఆ నరరూప రాక్షసుడు రాజ్కుమార్ కేసులో ఒక కీలక పరిణామం. సో నిన్నటి నుంచి అతని కోసం వెతుకుతానే ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు రాజ్కుమార్ని పట్టుకున్నారు అని ఒక సమాచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ఆ రాజ్కుమార్ అనేటువంటి ఆ రాక్షసుడిని పట్టుకోవటం, ఒక కానిస్టేబుల్ పట్టుకోవటం అనేది అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూశాడు. కానిస్టేబుల్ అతన్ని పట్టుకోవడం ఒక ప్రత్యక్ష సాక్షి చూశాడు. అతను ఏం మాట్లాడాడు, అసలు ఆ కానిస్టేబుల్ ఎలా పట్టుకున్నాడు కూడా క్లియర్గా అతను చెప్పినటువంటి పరిస్థితి. అంటే నిందితుడు రాజ్కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు అనడానికి ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి మాటలు కనిపిస్తున్నాయి. ఆ ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడు కూడా ఈ వీడియో చివరన మీకు కనిపిస్తుంది. అయితే అతను రాజ్కుమార్ అనే వ్యక్తి నిన్న వెళ్ళిపోయాడు కదా, తిమ్మాపూర్ దగ్గర కారు వదిలేసి ఆ పొలాల్లోకి ఆ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఉదయం టిఫిన్ కోసం ముఖానికి మాస్క్ పెట్టుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి తిమ్మాపూర్లో ఉంటుందండి టిఫిన్, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఏమి ఉండదు అని చెప్పి అతను చెప్పాడు. అతను చెప్పిన తర్వాత అతను వెళుతున్న క్రమంలో ఒక కానిస్టేబుల్, ఒక మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ బైక్ మీద వచ్చాడు. సో ఒక్క ఉదుటిన అతన్ని క్యాచ్ చేసి, అతను పారిపోతుంటే క్యాచ్ చేసి పట్టుకున్నాడు, గల్లా పట్టుకుని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ ప్రత్యక్షంగా ఇతను చూసినటువంటి వ్యక్తి చెప్పాడనమాట. సో అంటే ఎంత దారుణంగా 6గురిని చంపాడన్నది కూడా నిజంగా పోలీసులు షాక్ అవటం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి తెలిసి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైపోయారు. ఏంటి ఇలాంటి మనుషులు ఉంటారా, ఇలాంటి సైకోలు ఉంటారా అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఆ రాజ్కుమార్ అనేవాడు షాబాదులో ఉన్నప్పుడు బాలికని వెంటపడే వేధించి లైంగిక దాడి చేశాడు. సో ఆ ఫ్యామిలీ అతని మీద కేసు పెట్టింది. 2-3 నెలలు అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. యాక్చువల్గా కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అంత ఈజీగా బయటకు రాడండి. సో అందుకే నిన్న ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకుంది. ఆ షాబాద్కి సంబంధించిన పిఎస్ పరిధిలో ఉన్న సిఐఎస్ఐలను కూడా సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఇతను మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పి నమోదైతే 2 నెలల్లోనే కేవలం 7 సంవత్సరాల లోపు పడే సెక్షన్స్ ఏ విధంగా నమోదు చేస్తారు, సెక్షన్ 11-12 ఎందుకు పెడతారు, ఇంకా అతను చాలా సీరియస్ సెక్షన్స్ అవి నమోదు చేయాలి కదా, అది ఎట్లా, ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, అతను ఎట్లా బయటకు వచ్చాడు, అతనికి ఎట్లా బెయిల్ వచ్చింది, రాకూడదు కదా ఈజీగా అని చెప్పి ఆ సెక్షన్స్ పెట్టినటువంటి పోలీసుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. అంటే ఈ కేసు పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెంటనే వాళ్ళు సస్పెండ్ అయిన తర్వాత 10 బృందాలు ఏర్పాటు చేశారండి. సో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి 10 బృందాలు ఏర్పాటు చేసి మొత్తం వెతుకుతూ ఉన్నారు. నిన్న పొద్దు నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పగలనక రాత్రనక వెతుకుతానే ఉన్నారు. బృందాలన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇతను తిమ్మాపూర్లో కారు పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరిని చంపేసి ఫస్ట్ ఆ బాలిక ఉన్నటువంటి అమ్మని, నానమ్మని చంపేసిన తర్వాత ఆ బాలికని ఇక్కడ వీళ్ళ ఊరికి తీసుకొచ్చి, దైవాలగూడకి తీసుకొచ్చి అక్కడ చెరువు దగ్గర దారుణంగా మళ్ళొకసారి లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం చేసి, బలాత్కారం చేసి ఆ తర్వాత ఆ చెరువు దగ్గర పడేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను చంపేసి తర్వాత పిల్లలను కూడా చంపినటువంటి దుర్మార్గుడు వీడు. భార్యను చంపేటప్పుడు అక్కడ చుట్టుపక్కల విన్నవాళ్ళు, అక్కడ ఆ అరుపులు కేకలు విన్నవాళ్ళ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నన్ను చంపే కానీ నా పిల్లలు మాత్రం ఏం చేయకు, నా పిల్లల జోలికి రాకు, నా ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగానే ఉన్నా కానీ పిల్లల జోలికి మాత్రం వెళ్ళకు అని చెప్పి ఆ తల్లి, నిజంగా ఆ రాజ్కుమార్ భార్య సరిత ఆమె పేరు, సో ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట వీడు. ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత వేరే తిరుగుళ్ళకి వీళ్ళు బానిసైపోయి ఇంత సైకోలాగా బిహేవ్ చేసి కట్టుకున్న భార్యను, 2 చిన్నపిల్లల్ని, 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే చిన్న పిల్లల్ని చంపేసి, అటు ఆ ఫ్యామిలీని చంపేసి ఇంత క్రూరంగా ఒక రాక్షసులాగా బిహేవ్ చేశాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైనటువంటి కేసు మనం చూస్తుండలేదు. చిన్న పిల్లలండి, కడుపున పుట్టినటువంటి చిన్న పిల్లల్ని కూడా పీకల మీద కత్తి పెట్టి కోసి చంపాడంటే వీడు అసలు మనిషేనా, వీడు అసలు మనిషి పుట్టకేనా వీడిది అని చెప్పి అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని ఉరియాలి, వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు అక్కడ షాబాద్లో కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా రోడ్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాడిని మాకు అప్పగిస్తారా లేదా, మీరు జైల్లో వేయొద్దు,
వాడికి 3 పూట్ల ఫుడ్ పెట్టి జైల్లో కూర్చోబెడితే ఏం ఉపయోగం? ఇలాంటి వాడు బయటకు వస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు మొన్న వచ్చినట్టే మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ఇదే విధంగా రచ్చ చేస్తాడు, ఇంకా ఎంతమందిని చంపుతాడు వీడు అని చెప్పి వాడిని మీరు చంపేయండి, లేదంటే అసలు జైలు నుంచి బయటకు రావద్దని కూడా ఆ రోడ్ల మీద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో షాబాద్లో జరిగిన ఘటనకు సంబంధించి ఆ చిన్న బాలిక ఉంది కదా, మైనర్ బాలిక మేనమామ కేసు పెట్టాడు, అదొక కేసు నమోదైంది రాజ్కుమార్ మీద. ఇక్కడ సొంత భార్యని 2 పిల్లల్ని చంపినటువంటి కేసులో ఈ సరిత వాళ్ళ అన్న కేసు పెట్టాడు. మొత్తం 2 కేసులు అతని మీద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈరోజు ఆదివారం రోజు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ సైకో కేసుకు సంబంధించి అతను పొలంలో తలదాచుకోవడానికి పోయాడు కదా, బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చూశాడు, ఒక వ్యక్తిని ఇన్ఫర్మేషన్ అడిగాడంట. అతను మళ్ళీ జామకాయ తింటున్నాడంట. రాజ్కుమార్ అనే ఆ నిందితుడు, ఆ రాక్షసుడు జామకాయ తింటూ ఇక టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని చెప్పాడంట, మాస్క్ పెట్టుకున్నాడంట. సో అతను అడిగి వెళ్తున్న క్రమంలో అక్కడ చూసినటువంటి మఫ్టీలు ఉన్న కానిస్టేబుల్ పట్టుకున్నాడు. అంటే అతను ఆ ప్రత్యక్ష సాక్షి మాటలు కూడా మీరు వినొచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో అంటే ఇప్పుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఇంకా పోలీసులు అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మరి ఈ ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి మాటలు నిజమే అయితే అతను పోలీసులు అదుపులో ఉంటే మరి ఈ మధ్యాహ్నానికో సాయంత్రానికో చెప్తారు పోలీసులు, రాజ్కుమార్ని మేము అరెస్ట్ చేసాం, మా దగ్గరే ఉన్నాడు, అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తాం, ఏదో ఒక అప్డేట్ వస్తుంది నిజంగా పోలీసులు అదుపులో ఉంటే. లేదు అంటే కనుక దానికి సంబంధించిన సమాచారం కూడా ఏదో సాయంత్రానికి వస్తుంది. కానీ ఆ కానిస్టేబుల్ పట్టుకోవటాన్ని చూసినటువంటి వ్యక్తి మాత్రం చాలా క్లియర్గా బల్లగుద్ది బలంగా చెప్తున్నాడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు అని, సో అరెస్ట్ అయ్యాడు అని. సో చూడాలి ఏం జరగబోతుంది కేసుకు సంబంధించి. సో చాలామంది రాష్ట్రంలో ఆ ఊరు వాళ్ళే కాదు, ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కడు కూడా అతను బతకకూడదు, రాజ్కుమార్ అనేటువంటి వాడు ఈ భూమి మీద ఉండకూడదనే కోరుకుంటా ఉన్నారు. అలాంటి వెధవల్ని, అలాంటి సైకో వెధవల్ని, అలాంటి క్రిమినల్ వెధవలు సమాజానికి అసలు ఏం ఉపయోగం వాళ్ళు ఉంటాం? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చంపేశాడు, ఈ చిన్న పిల్లల్ని చంపేశాడు, ఆ మైనర్ బాలికని వేధించి ఆ కుటుంబంలో ఉన్న 3 కూడా చంపాడంటే వీడు ఎంతటి దుర్మార్గుడండి, ఎంతటి నీచుడు, నికృష్టుడు. సో కాబట్టి వాడికి బతికే అర్హత లేదు అని చెప్పి అంటా ఉన్నారు. సో పోలీసులు నెక్స్ట్ యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటుందని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేదు. 8, 9. నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన వెహికల్ మొత్తం నడుచుకుంటూ జామకాయ తింటుందా? జామకాయ తిని చేత పట్టుకుంటూ ఒకటి డైరెక్ట్ ఏం లేదు, ఏం లేదు. నడుచుకుంటూ అక్కడికి వచ్చినట్టున్నాడు. ఇక్కడ మీరు చూసి అక్కడ నుంచి వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. ఆయన వెంబడి ఏ వెహికల్స్ లేవు? లేవు వెహికల్స్ లేవు. ఉండేనే ఉండు. చేతిలో ఏం లేవు, ఆయన చేతిలో కూడా ఏం లేవు కదా. పారిపోతుంటే ఆయన చూసిన టర్నింగ్ కాడ పోయి చూసిన దిగి దుంకిపోతుండా ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుని గలబట్టి. ఎంతమంది కానిస్టేబుల్? ఒకటే ఇంకో ఆయన వేరే వ్యక్తి ఆయన బైక్ మీద వచ్చిండా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. అక్కడే వచ్చి